జర్నలిస్ట్ సాయిరాజ్ అదే గ్రేట్ ఆంధ్ర మీడియాలో తాత అని పేరుతో బాగా ఫేమస్ అయితే అయ్యాడు. దీని మీద వచ్చేసి డైరెక్టర్ సాయిరాజ్ గారు ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ అయితే పెట్టాడు. తన స్టోరీలో ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఎన్ని చెప్ప దెబ్బలు తిన్నా ముగ్గురా, ఎన్ని వేషాలు వేసినా చిల్లర పైసలు వేసేది లేదు నీకు. ఎవరైనా ట్విట్టర్ లో ఉంటే ఆడి మొహాన ఈ స్క్రీన్ షాట్ కొట్టాను అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ అయితే వేశాడు. చెన్నై లవ్ స్టోరీ అని చెప్పి ఒక మూవీని సాయిరాజ్ గారి డైరెక్షన్ లో అయితే వస్తుంది. ఈ మూవీకి సంబంధించిన ఒక ఆడియో సాంగ్ వస్తే దాని కింద రిప్లై ఇది కాపీ సాంగ్ అని చెప్పి అయితే పోస్ట్ అయితే వేశాడు ఈ సాయిరాజ్ అనేవాడు, సాయిరాజ్ అనే తాత. సో దానికి తను సాయిరాజ్ గారు అయితే రియాక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇది ఒకటే కాదు, ఫిలిం ఏదైతే ఉందో ఫిలిం కౌన్సిల్ మందికి దాంట్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇతన్ని తెలుగు జర్నలిస్ట్ ఉండడం మనకి చెడ్డకారం అని చెప్పి ఒక పెద్ద పారాగ్రాఫే రాశారు. సో ఇంత గానం రావడానికి గల రీజన్ వచ్చేసి తను మూవీని ప్రమోట్ చేయడానికి మనీ అయితే డిమాండ్ అయితే చేస్తాడంట. ఒకవేళ మనీ తను ఇచ్చినంత ఇవ్వకపోతే వాళ్ళ మూవీని వేరే ఈజీగా తీసుకుని వెళ్తాడని చెప్పి అయితే వాళ్ళైతే అంటున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉందో మనకైతే తెలియదు. బట్ అఫీషియల్ గా తనని రిమూవ్ కూడా చేయడం అయితే జరిగింది. ఏదైతే ప్రెస్ మీట్ లకి వెళ్లకుండా బ్యాన్ కూడా వేశారు. పర్మనెంట్ గా చేయండి అని చెప్పి అయితే కంప్లైంట్ కూడా రైజ్ అయితే చేశారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ అయితే చేయండి.